హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ గైడ్. నేను చెప్పిన క్వశ్చన్కి మళ్ళీ ఇంకోటి ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానన్నాను కదా. అంటే సేమ్ క్వశ్చనే, షో దట్ 1 only 1 అవుట్ ఆఫ్ అని అందులో n+2 n+4 ఇచ్చాడు, డివిజిబుల్ బై 3 అన్నాడు. కానీ ఇక్కడ n+8 n+12 n+16 1 2 3 4 ఇచ్చాడు, 4 పాజిటివ్స్, డివిజిబుల్ బై 5 అన్నాడు. వేరే ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. సేమ్ క్వశ్చన్ కాకపోతే మారుతుంది. ఇది క్వశ్చన్ ఎన్సీఆర్టీ సిలబస్లోది ఈ క్వశ్చన్, మామూలుగా మన స్టేట్ సిలబస్లోది కాదు, ఎన్సీఆర్టీలోది. సో చూసి ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ చెప్దాం అనుకున్నాను. సో చూడండి మళ్ళీ క్వశ్చన్, షో దట్ 1 and only 1 అవుట్ ఆఫ్ n+8 n+12 and n+16 ఈస్ డివిజిబుల్ బై 5 వేర్ n ఈస్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. సేమ్ క్వశ్చన్ ఏంటంటే ఒకటే చూపించమంటున్నాడు. అంటే డివిజిబుల్ బై 5 అన్నప్పుడు B5 తీసుకుంటాం. 5 తీసుకున్నప్పుడు 0 1 2 3 4 5 పాజిబిలిటీస్ వస్తాయి. 5 పాజిబిలిటీస్ వచ్చినప్పుడు ఈ 4 కండిషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫస్ట్ కండిషన్ 5 ఫస్ట్ పాసిబిలిటీని 4 కండిషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే 1 అవుతుంది అన్నాడు. సెకండ్ పాసిబిలిటీని 4 కండిషన్స్లో చేస్తే అది 1 అన్నాడు. అంటే అది 1 and only 1 అవుతుంది. అలాగనమాట. చెప్తాను మళ్ళీ చూడండి ఒకసారి ఆన్సర్. షో దట్ అన్నాడు కదా, ఓకే లైట్ డివిజిబుల్ బై 5 అన్నాడు కాబట్టి మనం ఇలాగే డివిజిబుల్ బై 5 అన్నప్పుడు మనం B=5 తీసేసుకుంటున్నాం. బి అనేది 5 తీసుకుంటే డివైజర్ అవుతుంది. డివిజిబుల్ బై 5 అన్నప్పుడు డివైజర్ అవుతుంది. సంథింగ్ లైక్ డివిజిబుల్ బై 5 అన్నప్పుడు ఇలాగ వస్తుంది కదా, ఏదో ఒక నెంబర్ ఎక్స్ అని ఇలా వస్తుంది కాబట్టి ఇది డివైజర్ అవుతుంది కాబట్టి B=5 తీసుకున్నాం. మామూలు మన కండిషన్ ఏంది, A=BQ+R అన్నారు. కానీ ఇక్కడ ఏమన్నాడు, ఎనీ పాజిటివ్ ఇంటిజర్ అన్నాడు. ఏ అనలేదు, ఎన్ అన్నాడు. సో ఏ బదులు ఎన్ ఇచ్చాడు. సో అప్పుడు ఏమవుతుంది, n=BQ+R అవుతుంది. సో ఇప్పుడు మనం B5 ఉన్నప్పుడు మన కండిషన్ ఏంది, నార్మల్గా A=BQ+R అయినప్పుడు కండిషన్ ఏంది, 0 <r <B. అప్పుడు B అంటే ఎంత వచ్చింది, మళ్ళీ కండిషన్ వేద్దాం, మళ్ళీ 0 <r B అంటే ఎంత వచ్చింది, మనకి 5 వచ్చింది. సో అప్పుడు R ఎంత అవుతుంది, ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి, 0 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4. ఎందుకంటే 0కి 5కి మధ్యలో ఉండాలి రిమైండర్ అనేది, ప్లస్ 0 కూడా ఉండాలి. ఎందుకంటే 0 <= ఉంది కాబట్టి 0 కూడా ఉండొచ్చు. సో R 0 1 2 3 4 ఉన్నాయి. ఈ 4 వచ్చిన మనకు 4 పాసిబిలిటీస్ ఇచ్చిన కండిషన్స్లో పెట్టాలి. కండిషన్స్ 1 and only 1 అడుగుతున్నాడు కాబట్టి ఇచ్చిన వాటిలో పెట్టాలన్నమాట. లైక్ నేను ఇప్పుడు ఫస్ట్ n తీసుకుంటాను. నార్మల్గా ఫస్ట్ R 0 అన్నప్పుడు ఫస్ట్ కేసు ఏంది, ఇప్పుడు R 0 అయితే 4 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 సబ్స్టిట్యూట్ అంటే ఫస్ట్ n, 4 సబ్స్టిట్యూట్ అంటే n ఫస్ట్ ముందు వచ్చేది. n అంటే n=BQ+R అవుతుంది. B అంటే ఎంత మనం అనుకున్నాం, 5Q ప్లస్ R అంటే 0 అనుకున్నాం. సో అప్పుడు n అంటే ఏమవుతుంది, n=5Q అవుతుంది. అది డివిజిబుల్ అవుతుందా లేదా అని చూద్దాం. 5Q అనేది 5తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలి. ఎందుకంటే 5 ఇచ్చాడు కాబట్టి, డివిజిబుల్ బై 5 అన్నాడు కాబట్టి. సో 5తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చూడాలంటే ఫస్ట్ 5Qని 5Q రిమైండర్ 0 అవుతుంది, డివిజిబుల్ అవుతుంది. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దేర్ఫోర్ రిమైండర్ 0 అన్నప్పుడు ఇది డివిజిబుల్ అవుతుంది, రైట్. R 0 అయినప్పుడు అదే R 0 అయినప్పుడు n అనమాట. R 0 అయినప్పుడు nది. మరి ఇంకోటి ఏముంది, n+8 ఉంది. R 0 అయినప్పుడు n+8 తీసుకోవాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ n+ అంటే n=BQ+R అన్నాం. సో అప్పుడు n+8 BQ+R +8 అన్నాం కాబట్టి +8 వస్తుంది ఇక్కడ, రైట్. దట్ n+8 B అంటే ఎంత, 5Q, R అంటే 0 +8 వస్తుంది. దట్ 5Q + 8 వస్తుంది. అంటే n+8 ఇది 5తో డివిజిబుల్ అవుతుంది లేదో చూద్దాం. ఏంది 5Q + 8 కదా, 5Q + 8 కదా, చూద్దాం. 5తో చేద్దాం, Qతో చేస్తే 5Q అవుతుంది, 0 అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతే +8 అనేది దిగిపోతుంది. +8 అంటే +5 1 5, రిమైండర్ ఎంత వస్తుంది, 3 వస్తుంది. రిమైండర్ 3 వచ్చింది. సో ఇది డివిజిబుల్ అవ్వదు. రిమైండర్ 0 వస్తేనే డివిజిబుల్ అవుతుంది ఏదైనా, రిమైండర్ 3తో డివిజిబుల్ అవ్వదు అనమాట. సో రిమైండర్ 3 వచ్చింది, అండ్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్.
నెక్స్ట్ ఏంది n+12 ఉంది, n+12. సో n+12 ఈజ్ ఈక్వల్ టు pq plus r plus 12, right? That is equal to 5q plus 0 plus 12. That is equal to 5q plus 12. 5q plus 12 అవుతుందో చూద్దాం. 5q plus 12, 5తో చేస్తే q, 5q 0 అయిపోతుంది, ఈ 12 అనేది ఇక్కడికి వస్తుంది, ప్లస్ 5 2 ప్లస్ అవుతుంది, ప్లస్ 5 2 10, రిమైండర్ 2 అనేది మిగులుతుంది. సో ఇది కూడా డివిజిబుల్ అవ్వదు అనమాట, ఇది రిమైండర్ 2 అనేది మిగులుతుంది. సో ఇప్పుడు ఇక్కడ అంత మిగులుతుంది రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ డివిజిబుల్ అనమాట. ఎంత ఇది n+12కి, ఇది n+12 రిమైండర్ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏం మిగిలింది, n+16 మిగిలింది. ఇప్పుడు ఏమవుతుంది, n+16 ఈజ్ ఈక్వల్ టు bq plus r plus 16. bq plus r plus 16 ఉన్నప్పుడు b అంటే ఎంత 5, 5q plus 0 plus 16, 5q plus 16, 5q plus 16 చూద్దాం. ప్లస్ 16 అన్నప్పుడు 5q 16 మిగులుతుంది, ప్లస్ 15 అన్నప్పుడు 1 మిగులుతుంది, రైట్? ఇది నాట్ డివిజిబుల్ అనమాట, ఎందుకంటే 1 వచ్చింది, 0 వస్తే కదా మనకు డివిజిబుల్ అవుతుంది. సో రిమైండర్ ఎంత వచ్చింది, 1 వచ్చింది, డివిజిబుల్ 1. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. ఏంది నాట్ డివిజిబుల్, n+16. r ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏది డివిజిబుల్ అయింది, n అనేది ఒకటి డివిజిబుల్ అయింది. when we substitute using r is equal to 0, then n is divisible, right? అనమాట, n అనేది డివిజిబుల్ అయింది బై 5, n is divisible by 5 అనమాట. r is equal to 0 పెట్టినప్పుడు n అనేది డివిజిబుల్ అయింది, మిగతా ఏం అవ్వాలా చూడండి, n+8 అవ్వాలా, n+12 అవ్వాలా, అండ్ n+16 కూడా అవ్వాలా, రైట్? ఇప్పుడు r is equal to ఏం తీసుకుందాం, r is equal to 1 తీసుకుందాం. ఇప్పుడు r is equal to 1 తీసుకుందాం. r is equal to 1 తీసుకుంటే ఎంత వస్తుందో, ఓకే. ఇప్పుడు r is equal to 1 తీసుకుంటే ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అది n is equal to bq plus r, that is equal to 5q plus 1, it is equal to రిమైండర్ 1 మిగులుతుంది, ఇది రిమైండర్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ అనమాట n. నెక్స్ట్ ఏంది, r is equal ఉన్నప్పుడు క్వశ్చన్ ఏముంది, n+8, n+12, n+16 కదా, n+8 అనమాట. నెక్స్ట్ n+8, it is equal to bq plus r plus 8, it is equal to 5q plus 1 plus 8, it is equal to 5q plus 9. 5q plus 9 వచ్చింది, చూద్దాం. q plus 9 ఉన్నప్పుడు ఎంత వస్తుంది, 5q క్యాన్సిల్ అయిపోతుంది, 9 డౌన్ వచ్చేస్తుంది, ప్లస్ 5 1 = 5, రిమైండర్ 4 మిగులుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో నాట్ డివిజిబుల్ అనమాట. రిమైండర్ ఎంత వస్తుంది, 4 వస్తుంది, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 4 వస్తుంది. సో n+8 కూడా అవ్వదు, n+8 కూడా అవ్వదు, n అవ్వదు, n+8 అవ్వదు. నెక్స్ట్ ఏంది, n+12 అనమాట. n+12 ఈజ్ ఈక్వల్ టు bq plus r plus 8 plus 12. ఇందాక కరెక్ట్గా అనేసాం, రైట్, కరెక్ట్గా అనేసాం. +12 ఎందుకంటే n+12 ఉంది, n అంటే pq plus r ఉంది, n+12 అంటే ఎక్స్ట్రా 12 యాడ్ చేసాం కాబట్టి n+12 అదే +12 వేసుకున్నాం. +12 ఈజ్ ఈక్వల్ టు 5q plus 1 plus 12, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5q plus 12 plus 1 13, 5q plus 13 చూద్దాం. 5q plus 13 అవుతుందా లేదా, 5ని q వేస్తే 5q అవుతుంది, క్యాన్సిల్ అయిపో 13 వేస్తే 5 2 10 వేస్తే రిమైండర్ 3 మిగులుతుంది, అవ్వదన్నమాట, రిమైండర్ 3. సో ఇది కూడా అవ్వదు. అప్పుడు నెక్స్ట్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి మనం, n+16 సబ్స్టిట్యూట్ చేయాలి.
n ప్లస్ 16 అనమాట. n ప్లస్ 16 ప్లస్ 16లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ ఈక్వల్ n ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ ఆర్ ప్లస్ 16 it is equal to 5q plus 1 plus 16 it is equal to 5q plus 16 plus 1 17 5q plus 17 అవుతుంది. 5q plus 17 అయినప్పుడు ఇది క్యూతో పోతుంది. 17 అంటే 5 1 5 రోజు 5 15 వస్తుంది. 17 మైనస్ 15 అంటే అంత 2 రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇది కూడా అవ్వదు అనమాట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏది డివిజిబుల్ అవ్వట్లా. n కానీ n ప్లస్ 8 కానీ n ప్లస్ 12 కానీ n ప్లస్ 16 కానీ ఏది డివిజిబుల్ అవ్వట్లా. రైట్, ఆర్ ఈజ్ ఈక్వల్ 1 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎప్పుడు n ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 2 సేమ్ రిమైండర్ 2 అవుతుంది కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఏంది n ప్లస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా చేస్తున్నా, డైరెక్ట్ నెక్స్ట్ నేను చేస్తాను. bq ప్లస్ ఆర్ ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 2 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 10. ఇది రిమైండర్ అవుతుందా లేదా చూద్దాం. రిమైండర్ వస్తుందా రావట్లేదా. 5q ప్లస్ 10 కదా, 5ని క్యూతో చేస్తే 5q 0 అయిపోతుంది. ఇక్కడ 10 కిందకు వస్తుంది. ప్లస్ 2 = 10 ఇది అవుతుంది. ఏదవుతుంది n ప్లస్ 8 అవుతుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది డివిజిబుల్ బై 5 అనమాట n ప్లస్ 8 అనేది. నెక్స్ట్ ఏంది n ప్లస్ 12 వెరైటీగా వేసేస్తున్నా. 5q ప్లస్ 2 ప్లస్ 12 ఏం చూసుకోండి ప్లస్ 12 ఉంది కాబట్టి 2 అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఆర్ బదులు. సో 5q ప్లస్ 14 ఇప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది. రిమైండర్ ఈజ్ కూడా చెప్పండి 4 వస్తుంది. ఎందుకంటే ఇది K2 క్యాన్సిల్ అయిపోతుంది క్యూతో. ప్రతి దాంట్లో 5q ప్లస్ వస్తుంది కాబట్టి క్యూ సబ్స్టిట్యూట్ 5q ఆర్ 5q అవుతుంది కాబట్టి ప్రతి దానికి క్యాన్సిల్ అయిపోతుంది. మనకి మిగిలేది ఏంటంటే 14. ఈ నెంబర్ మిగులుతాయి, కాన్స్టాంట్స్ మిగులుతాయి అనమాట. సో 14 అంటే 5 2 = 10. సో 14 మైనస్ 10 4, రిమైండర్ 4 అవుతుంది కాబట్టి ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. నెక్స్ట్ ఏం మిగిలింది n ప్లస్ 18 కదా, సారీ n ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 2 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 18. therefore రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 3. ఎందుకంటే 18 వస్తుంది. 5 3 = 15. ఇది మైనస్ 15 అంటే 3 మిగులుతుంది. రిమైండర్ 3 వస్తుంది కాబట్టి. రైట్, మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి ఇచ్చిన 4 కండిషన్స్లో ఏది డివిజిబుల్ బై 5 అయిందంటే n ప్లస్ 8 అనేది డివిజిబుల్ బై 5 అయింది. n ప్లస్ 8 డివిజిబుల్ అయింది. మిగతా ఏమన్నా అవ్వలేదు. ఫస్ట్ దాంట్లో ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 2 వచ్చింది. n ప్లస్ 12 రిమైండర్ 4 వచ్చింది. n ప్లస్ 16 రిమైండర్ 3 వచ్చింది. సో n ప్లస్ 8 అనేది 0 వచ్చింది కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది ఒకటి డివిజిబుల్ అవుతుంది n ప్లస్ 8. ఎప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తేనే. ఇంకేం మిగిలింది 0 1 2 సబ్స్టిట్యూట్ చేస్తే మిగిలింది 3 4 అనమాట. 3 and 4 మిగిలింది. 3 and 4 అది కూడా సింపుల్, అది కూడా చేసేద్దాం. 1 minute. మిగిలింది 3 and 4 కదా, 3 and 4 అది కూడా చేసేద్దాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 అన్నప్పుడు ఫస్ట్ ఏంటి n ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ కదా, ఇట్ ఈజ్ ఈక్వల్ టు b ఈజ్ ఈక్వల్ 5 bq ప్లస్ 5q ప్లస్ 3 రిమైండర్ 3 అవుతుంది. సారీ రిమైండర్ 3 అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. నెక్స్ట్ ఏంది n ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ ఆర్ ప్లస్ 8 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 8 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 8 9 10 11 5q ప్లస్ 11 5 2 = 10 11 మైనస్ 10 1 రిమైండర్ 1 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. నెక్స్ట్ ఏంది n ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ ఆర్ ప్లస్
12 కదా 12 ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 3 ప్లస్ 12 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 15 వస్తుంది. ఇది డివిజిబుల్ అవుతుందా అంటే డివిజిబుల్ అవుతుంది సింపుల్గానే. చూడండి ఒకసారి, ఇది 5 ప్లస్ 15 కదా, 5 ప్లస్ 15 కదా, 5తో చేస్తే ఇది 5తో అయిపోతుంది, 15 దిగుతుంది ఇక్కడ. 5 3 = 15, సో 0 అంటే q ప్లస్ 3 చేస్తే 0 వస్తుంది. రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది రిమైండర్. అది కూడా 0 వస్తుంది, అది డివిజిబుల్ అనమాట. అది కూడా 0 వచ్చినప్పుడు అది డివిజిబుల్. నెక్స్ట్ ఏం మిగిలింది, n ప్లస్ 16 మిగిలింది. 16 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ r అంటే ఎంత 3 ప్లస్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 19 దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈక్వల్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 5 3 = 15 పెట్టినాం. 5 3 = 15 పెట్టినప్పుడు 19 మైనస్ 15 4 వస్తుంది. రిమైండర్ ఈజ్ ఈక్వల్ 4 వస్తుంది. ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ అనమాట. వెన్ సబ్స్టిట్యూట్ r ఈజ్ ఈక్వల్ టు 3 దెన్ n ప్లస్ 12 ఈజ్ డివిజిబుల్ బై 5. n ప్లస్ 12 అనేది డివిజిబుల్ బై 5 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏంది, r ఈజ్ ఈక్వల్ టు మిగిలింది 4 మిగిలింది ఒకటే. r ఈజ్ ఈక్వల్ టు 4, n ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ r దట్ ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 4 కాబట్టి నాట్ డివిజిబుల్. n ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ r అంటే అంత 4 పెట్టుకున్నాం ప్లస్ r ప్లస్ 8 ఉంది కాబట్టి 8 వేసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 12. 5 2 = 10, 12 మైనస్ 10 రిమైండర్ 2 నాట్ డివిజిబుల్. నెక్స్ట్ n ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 4 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 16. r ఈజ్ ఈక్వల్ టు 1 బికాస్ 5 3 = 15, 15లో 1 16 పెట్టిపోతే 1, సో 1. నెక్స్ట్ ఏం మిగిలింది, n ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ r 4 n ఈజ్ ఈక్వల్ టు కాదు n ప్లస్ 16 ఇక్కడ n ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడ రాస్తున్నా. n ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 5q ప్లస్ 4 ప్లస్ 16 అయింది రైట్. 5q ప్లస్ 20 అయింది. సో 5q ప్లస్ 20 అవుతుందా లేదా ఇక్కడ చూద్దాం. 5q ప్లస్ 20 అయితే 5తో చేద్దాం. 5q 0 20 ఇక్కడికి వచ్చేసింది. సో ప్లస్ 5 4 = 20 0 రిమైండర్ అనేది 0 వచ్చింది. దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 0. When we substitute r is equal to 4 in n plus 16 then it is divisible by 5 అంతే కదా. రిమైండర్ 4 అనేది n ప్లస్ 16లో సబ్స్టిట్యూట్ చేసాం, ఇదిగోండి. మరి డివిజిబుల్ బై 5 అవుతుందా అంటే చూపించాం, రైట్ అయిందనమాట. ఇదండి 5 కండిషన్, 5 పాసిబిలిటీస్ వచ్చినాయి. 0 1 2 3 అండ్ 4 పాసిబిలిటీస్ వచ్చినాయి మనకి. 4 పాసిబిలిటీస్ని మనం n ప్లస్ 8 n ప్లస్ 12 అండ్ n ప్లస్ 16లో సబ్స్టిట్యూట్ చేసాం. అయ్యాయి కొన్ని, అయ్యాయి కొన్ని అవ్వలేదు. సార్ చూడండి, అదే ఇక్కడ చూడండి, n ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే n పాసిబిలిటీ అయింది. n ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏది అవ్వాల. n ఈజ్ ఈక్వల్ టు 2 సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లస్ 8 అయింది. n ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లస్ 12 అయింది. 12 ప్లస్ 3 15, 8 ప్లస్ 2 10 అలా అనుకోండి. అండ్ n ఈజ్ ఈక్వల్ టు 4 సబ్స్టిట్యూట్ చేస్తే r ఇది రిమైండర్స్ అనమాట. సారీ నేనే తప్పు చేశాను. రిమైండర్స్ అంటే రిమైండర్స్ సబ్స్టిట్యూట్ చేస్తేనే కదా అయింది. సో అలాగే r ఈజ్ ఈక్వల్ 4 సబ్స్టిట్యూట్ చేస్తే n ప్లస్ 16 అనేది పాసిబుల్ అయింది. 16 ప్లస్ 4 20 అనేది 5 డివిజిబుల్ అవుతుందో లేదో చూసుకోండి. అండ్ 12 ప్లస్ 3 15 అనేది 5తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడండి. అండ్ 8 ప్లస్ 2 10 5తో డివిజిబుల్ అవుతుందో లేదో చూడండి. అండ్ 0 అంటే ఆటోమేటిక్, అంటే రిమైండర్ 0 అంటే ఆటోమేటిక్ 0 మనకి 5తో డివిజిబుల్ అవుతుందా లేదా చూడాలంటే 0 కానీ 5 కానీ ఉండాలన్నమాట.
0 కానీ 5 కానీ ఉంటే 5తో డివిజిబుల్ అవుతుందని చెబుతాము. అదే అండి సింపుల్ది. అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను. వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.